హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విమోక్షి ఛానల్. నా మోక్షి బంగారానికి 1 ఇయర్ దాటిందండి. సో ఎగ్ అలవాటు చేద్దామని చూశాను. నార్మల్గా ఉడకబెట్టిన ఎగ్ అయితే తింటలేదు, అందుకనే ఆమ్లెట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ఒక బౌల్లో కొంచెం సాల్ట్, కొంచెం కారం తీసుకుని ఇలా కొంచెం వాటర్ పోసి బీట్ చేస్తే ఉప్పు కారం అనేది ఉండలుగా లేకుండా ఎగ్ సొనకి బాగా పడుతుంది. సో ఉండలుగా ఉండకుండా ఇలా మొత్తం బీట్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఇలా ఆమ్లెట్ వేసాను. ఇలా మొత్తం షేక్ చేస్తే ఆమ్లెట్ అనేది మందంగా వస్తుంది. సో ఇట్లా వేసేసి ఇంకో పక్కన నా వీక్షి కాడ ఆమ్లెట్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కట్ చేశాను. వీక్షి ఆమ్లెట్లో ఆనియన్స్ తింటుంది, సో అందుకని ఆనియన్స్ వేస్తాను దానికి. అలాగే సాల్ట్, కారం వేసేసి దానికి ఇట్లా మొత్తం మిక్చర్ అనేది కొంచెం చేత్తోనే కలుపుకోండి ఆనియన్ ఆమ్లెట్కి ఎప్పుడూను. అలాగే ఎగ్ కొట్టేసి దాంట్లో అది కూడా మొత్తం బీట్ చేసుకున్నాను. ఇలా చేతితో కలిపినప్పుడు ఉల్లిపాయ అనేది బాగా కలిసి ఆమ్లెట్ అనేది బాగుంటుంది మెత్తగా. సో ఇది మోక్షిది రెడీ అయిపోయింది. అలాగే వీక్షి కోసం ఆయిల్ వేసేసి అలాగే ఈ మిక్చర్ అనేది దాంట్లో వేసేసాను. మొత్తం షేక్ చేసేసి పెట్టేశాను. నాకు ఫస్ట్ నుంచి ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం అండి. ఇష్టం అంటే తక్కువే, పిచ్చి ఒక రకంగా. అదే పిచ్చి నా వీక్షి కాడ వచ్చింది, నా పెద్ద పిల్ల కాడ. తనక్కడ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం. ఇదిగోండి ఫస్ట్ కొంచెం ముక్కే పెడుతున్నాను, అలవాటు చేద్దామని, అరగదని. అదిగో చూడండి మా వీక్షికి ఎంత సంబరమో. స్మెల్లే బాగుందంట ఆమ్లెట్ చెప్తుంది. ఇది మా వీక్షి ఆమ్లెట్. హాఫ్ వేస్తాను ఫస్ట్, తింటే తర్వాత చూస్తాను. ఇట్లా పెట్టుకొచ్చేసి ఇద్దరిని కూర్చోబెట్టి తినిపించేస్తానండి. ఇలా వీక్షికి ముద్దు పెట్టి అట్లా మొక్కిస్తే తింటుంది. మా మోక్షికి పెడతా చూడండి, ఇప్పుడు తనైతే అస్సలు పెట్టించుకోదు, చేతికి ఇవ్వాలని అంటుంది. అలా అని పని తింటుందా అంటే తినదండి. సగం కింద వేసిద్ది, సగం నోట్లో పెట్టుకుంటుంది. అన్నంతా సగం కిందే పోసిద్ది. అది వాళ్ళ చెల్లికి చేతికి ఇచ్చానని ఇప్పుడు వీక్షి కాదు చేతికి ఇమ్మని అడుగుతుంది. వాటి తినడమేమో కుదరదు. ఆమ్లెట్ వేసినంతసేపు వీక్ష అయితే నా చుట్టూతోనే తిరుగుతుంది. అస్సలు స్టవ్ దగ్గర నుంచి కదలదు. అమ్మా కక్క అంటనే ఉంటుంది స్టాప్లు, అసలు నోటికి స్టాప్ లేకుండా. నాకు తెలిసి చాలామంది పెళ్ళైన తర్వాత అమ్మాయిలు పిల్లలు ఉంటేనే హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఆ పిల్లల కోసమే జీవితం నాకు తెలిసి. అయితే నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఆ పిల్లలతో. ఎవరైనా సరే పిల్లలకి అన్నం పెట్టిన వెంటనే దిష్టి తీసేయండి. జనం ఎవరో లేకపోయినా కానీ తల్లి దిష్టి అయినా తగులుతుంది అంటారు. తల్లి దిష్టి గడప దాటుతుంటారు. సో పెట్టంగానే దిష్టి తీయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.